హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తానండి. అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే ఛానల్లో అప్డేట్ చేస్తాను. దాంతోపాటు మీకు ఎగ్జామ్స్ అప్డేట్స్ కూడా ఇస్తాను. అలానే సిలబస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. దాంతోపాటు మీకు సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఎలా జరుగుతుంది, సెలక్షన్ ఎన్ని స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఛానల్ నుంచి కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే సెంట్రల్ యూనివర్సిటీ అండి, తేజ్పూర్ యూనివర్సిటీ, అస్సాంలో ఉండే ఈ యూనివర్సిటీ నుంచి మనకి నాన్ టీచింగ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ ఏది అంటే మే 15th అండి. ఈ లోపే మనం అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హార్డ్ కాపీ కూడా అక్కడికి పంపించాలండి. కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అక్కడికి రీచ్ అవ్వాల్సిన లాస్ట్ డేట్ మీకు మే 25th అండి. మే 25th లోపు మీకు హార్డ్ కాపీ అనేది అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసి వచ్చిన ప్రింట్అవుట్ కాపీ విత్ సమ్ డాక్యుమెంట్స్ అవి అటాచ్ చేసి పంపించాలన్నమాట. ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ ఇది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి టోటల్గా మనకి 10 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి అందులో చూసుకుంటే మనకి వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఈ రెండు అనమాట. ఒకటి లో డివిజన్ క్లర్క్, రెండోది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ రెండు గ్రూప్ సి పొజిషన్స్. ఈ రెండింటికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీకు రెండింటికి కూడా ఏజ్ ఎంత ఉండాలంటే 32 years అండి మ్యాక్సిమం ఏజ్. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ రెండు పొజిషన్స్ కూడా మీకు లెవెల్ 2 అండి. అంటే లో డివిజన్ క్లర్క్ అనేది లెవెల్ 2 అంటే ఇది మీకు 5200 నుంచి 20,200 అంటే మీకు ఇది ఈజీగా మీకు 35 నుంచి 40,000 వరకు శాలరీ ఉంటుందండి. అండ్ అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే ఇది కూడా సేమ్ ఇచ్చాడు. లెవెల్ అనేది పే స్కేల్ అనేది సేమ్ ఇచ్చాడు. 5200 నుంచి 20,200 అని. ఇది కూడా మీకు 35,000 వరకు శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. లో డివిజన్ క్లర్క్ చూసుకుంటే మీకు బ్యాచలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని అడిగాడు. అంటే డిగ్రీ మీకు డిగ్రీ ఉంటే చాలండి, ఏ డిసిప్లిన్ అని కాదు. అంటే మీకు బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ, బీటెక్ కానీ, బీఈ కానీ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, బట్ డిగ్రీతో పాటు మీకు టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. ఏంటి అంటే 35 words per minute ఇన్ ఇంగ్లీషు, లేదనుకుంటే 30 words per minute ఇన్ హిందీ. ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉండి అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటే మీరు ఈ లో డివిజన్ క్లర్క్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో ఏ స్ట్రీమ్ అయినా పర్లేదండి, ఎనీ డిగ్రీ ఏది ఉన్నా సరే మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. ఓకే, రెండోది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 10th పాస్ అని అడిగాడు. అంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఇంకోటి లేదనుకుంటే ఐటీఐ పాస్, 10th లేదంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర మీరు అప్లై చేయొచ్చు ఈ పొజిషన్కి. ఓకేనా, ఈ రెండు పొజిషన్లకు కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదండి. వితౌట్ ఎక్స్పీరియన్స్ మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకో. ఈ రెండు పొజిషన్స్కి ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ ఏదైతే ఉందో దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడండి. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అంటే ఈ లో డివిజన్ క్లర్క్ క్వాలిఫికేషన్ ఏంటో అంటే అన్ని డిగ్రీలో ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు కదా లో డివిజన్ క్లర్క్. అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా సేమ్ అండి, ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. బట్ 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఓకేనా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. లేదు ఎక్స్పీరియన్స్ లేదనుకున్న వాళ్ళు ఈ రెండు పొజిషన్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పాను కదండి, 32 years అనేది ఏజ్ మ్యాక్సిమం ఏజ్ ఇచ్చాడు. దాంతోపాటు మీకు ఎస్సీ ఎస్టీకి 5 years, అలానే ఓబీసీకి 3 years రిలాక్సేషన్ అనేది ఉంది. దాంతోపాటు మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ చూసుకుంటే 10 years ఉందన్నమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు 500 rupees ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఓకేనా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 rupees ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ మీకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఈ అకౌంట్కి ఆన్లైన్లో పే చేసి ఆ పేమెంట్ స్లిప్ ఉంటుంది కదా, ఈ జనరేటెడ్ స్లిప్, అది కూడా ప్రింట్అవుట్ తీసి మీరు ఏదైతే అప్లికేషన్ ప్రింట్అవుట్ తీస్తారో దాంతోపాటు అటాచ్ చేసి పంపించాలన్నమాట. ఓకేనా,
అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ ది పోర్టల్, అంటే మీరు పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ ఏదైతే ఉందో అది కూడా ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు మీకు మీ అంటే మీరు డాక్యుమెంట్స్ అంటే మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో మీ డిగ్రీ సర్టిఫికెట్స్ అలానే మీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మీరు అటాచ్ చేసి జిరాక్స్ కాపీ తీసి అటాచ్ చేసి అవన్నీ కూడా మీరు దాంతోపాటు మీకు పేమెంట్ స్లిప్ ఉంటుంది కదండి, అది కూడా అటాచ్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఒక ఎన్వలప్లో పెట్టి ఎన్వలప్ పైన ఇదిగోండి ఇక్కడ మీకు ఇచ్చాడు కదా, ద రిజిస్టర్ తేజ్పూర్ యూనివర్సిటీ తేజ్పూర్ 784028 అస్సాం, ఈ అడ్రస్కి పంపించాలన్నమాట. ఓకేనా. లాస్ట్ డేట్ ఏది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మే 15th లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ప్రింట్అవుట్ కాపీ అక్కడికి రీచ్ అవ్వాల్సింది ఎప్పటిలోపు అంటే 25th మే అనమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.